హలో ఆల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈ రోజైతే మన వంటింట్లో క్యారెట్, బీన్స్ అలాగే కోకోనట్ పొరియల్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడానండి. రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ క్యారెట్, బీన్స్ పొరియల్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకున్నాను. ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్ని అలాగే క్యారెట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా నీళ్ళలో వేసుకుని ఉడికించుకోవాలండి. ఇవి ఉడికించుకోవడం వల్ల మనకి ఫ్రై అనేది చాలా త్వరగా అయిపోతుంది. అదే మనం పచ్చివి వేసినట్లయితే ఇవి ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. అలాగే ఇది మనకి కలర్ కూడా బాగా మారిపోతుంది. కాబట్టి ఈ విధంగా అయితే కొంచెం ఉడికించుకుని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఫ్రై అనేది మంచి కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే త్వరగా అవుతుంది, టేస్టీగా ఉంటుంది. చూసారు కదా. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఈ విధంగా క్యారెట్ని అలాగే బీన్స్ని మంచి నీళ్ళలో వేసి ఉడికించుకోవాలి. ఈ విధంగా నేనైతే స్టవ్ అయితే వెలిగించేసానండి. ఇప్పుడు ఇది ఉడికించుకుందాము. ఇలాగా ఒక 50% ఉడికితే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడికినా కూడా మనకి ఫ్రై చేసుకున్న తర్వాత ముక్కలుగా లేకుండా అవి మెత్తబడిపోతాయండి. కాబట్టి ఇలా ఉడికించుకోవాలి 50%. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత నేనైతే ఇందులో ఒక అర స్పూన్ వరకు సాల్ట్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా మనం సగం ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవడం వల్ల ముక్క అనేది త్వరగా మెత్తబడకుండా ఉంటుందండి. ఉప్పు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత వాటర్ అయితే వంపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను ఇంకొక బాండీ అయితే పెట్టుకుని ఇందులో ఆయిల్ అయితే వేశాను. అందులోనే 1 స్పూన్ అయితే పచ్చిశనగపప్పు, అలాగే 1 స్పూన్ మినప్పప్పు, అలాగే 1 స్పూన్ ఆవాలు, అలాగే పావు స్పూన్ వరకు జీలకర్ర వేశాను. అందులోనే ఒక 2 ఎండుమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే 3 అయినా 4 అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత తాజాగా ఉన్నది ఒక కరివేపాకు రెబ్బ అయితే ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా పోపు వేసుకున్న తర్వాత ఇది కొంచెం వేగనివ్వాలండి. మరీ ఎక్కువగా వేగకూడదు, కొంచెం వేగితే సరిపోతుంది. మనకి ఆవాలు చిటపటమంటే మనకి పోపు అనేది వేగిపోయినట్లే. మనకి పచ్చిశనగపప్పు, మినపప్పు చాలా త్వరగానే వేగిపోతుంది. కాబట్టి ఆవాలు చిటపటమన్న తర్వాత ఇందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 2 పచ్చిమిర్చిని అలాగే 1 ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను. ఉల్లిపాయని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ మరీ ఎక్కువగా కలర్ రావాల్సిన అవసరం లేదండి. ఇది కొంచెం మగ్గితే చాలు. ఎందుకంటే మనం చేసుకునే ఫ్రై మనకి మరీ మెత్తగా కాకుండా పొడిగా రావాలంటే ఈ విధంగా మరీ ఎక్కువగా మగ్గిపోనివ్వకూడదు. ఎక్కువగా వేగినట్లయితే కూరగాయలు మనకి అవి టేస్ట్ అనేవి మారిపోతుందండి. మనకి ప్రోటీన్స్ అన్నీ పోతాయి. కాబట్టి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. నేనైతే ఉల్లిపాయను ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత అర స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత అందులోనే ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడి అయితే వేశాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత అయితే పెట్టేద్దాము. ఇది ఒక 2 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మనకి ఉల్లిపాయ మరీ మెత్తగా వేగిపోకుండా మనకిది కొంచెం మాత్రమే వేగింది. కాబట్టి ఈ విధంగా ఉంటే మనకి ఫ్రై అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో ఏమాత్రం వాటర్ అనేవి ఉండకూడదండి. ఆ వాటర్ ఉన్నట్లయితే మనకి ముక్క అనేది బాగా మగ్గిపోతుంది. కాబట్టి ఈ విధంగా అయితే వాటర్ తీసేసి వేసుకోవాలి. చూసారు కదా, మనకి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి. ఇది చాలా హెల్దీ అండి. క్యారెట్, బీన్స్ అంటే చాలామంది పిల్లలు బీన్స్ తినడానికి మారం చేస్తూ ఉంటారు. అలాగే క్యారెట్ కూడా చాలామంది ఇష్టపడరు. అటువంటి వారి కోసం ఈ విధంగా అయితే ఫ్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి చాలా చక్కగా తినేస్తారు. చూసారు కదా. ఇలా ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకుని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులోనే మనం సాంబార్ పొడి వేసుకోవాలండి. ఇదే ఈ ఫ్రైకి అసలైన టేస్ట్.
చూసారు కదా, నేనైతే సాంబార్ పొడి ఒక అర స్పూన్ వరకు వేస్తున్నాను. ఈ విధంగా సాంబార్ పొడి వేయడం వల్ల ఈ పొరియల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మనం సాంబార్ పొడి వేసిన తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే ఒక అర చెక్క వరకు కొబ్బరిని ఈ విధంగా నేను మిక్సీ పట్టి వేస్తున్నానండి. ఇది మరీ మెత్తగా అవ్వలేదు. మనకి ఇక్కడ తురుముకుంటే ఏ విధంగా సన్నగా వస్తుందో అలాగే తురుము అనేది ఇలా సన్నగా అయితే వచ్చింది కాబట్టి నేను మిక్సీలో అయితే పట్టి వేశాను. ఈ విధంగా కొబ్బరి వేసుకోవడం వల్ల ఈ ఫ్రైకి చాలా టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఈ విధంగా నేను కొబ్బరి అయితే వేశాను. ఇందులో మీకు ఇష్టమైతే పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి. నానబెట్టిన పెసరపప్పు కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి పెసరపప్పు అయితే వేయడం లేదు. ఈ విధంగా బీన్స్ అలాగే క్యారెట్ని కొబ్బరి వేసి అయితే ఫ్రై చేస్తున్నాను. చూసారు కదా, కొబ్బరి వేసిన తర్వాత 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర అయితే చల్లేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే బీన్స్ అలాగే క్యారెట్ కోకోనట్ పొరియల్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మనకి చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది రైస్లోకి అలాగే చపాతీలోకి పుల్కాలోకి జొన్న రొట్టెల్లోకి ఎందులోకైనా సరే తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఎందుకంటే నేను ప్రతిదీ కూడా కర్రీ వండేటప్పుడు చివరిలో నేనైతే సాల్ట్ అనేది చెక్ చేస్తానండి. అప్పుడు నాకు ఇందులో ఏం ఎక్కువయ్యాయో ఏం తక్కువయ్యాయో తెలుస్తాయి. కాబట్టి నేనైతే ఇది టేస్ట్ చేశాను. చాలా చాలా బాగుందండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి.